అనగనగా ఒకప్పుడు చైతన్యుడు అనే భక్తుడు ఉండేవాడు. తను గురువు ద్వారా నారాయణ మంత్రాన్ని ఉపదేశం పొంది ఒక నారాయణుడి విగ్రహం ఇచ్చి దానిమీద దృష్టి సారించమని చెప్పాడు. చైతన్యుడు కూడా మంత్రాన్ని వల్లిస్తూ నిత్యం ఆ విగ్రహాన్ని పూజించేవాడు. కాని విగ్రహంలో చలనం లేదు. దేవుడు కూడా తనని గుర్తించినట్టు కనపడలేదు. చైతన్యుడు నిరాశతో తన గురువు దగ్గరికి చేరి తనకు విష్ణుమూర్తి కనిపించడం లేదని, తనకు మరొక కొత్త ఉపదేశం చెయ్యాల్సిందిగా గురువుని కోరుకుంటాడు. చైతన్యుడి అజ్ఞానానికి నవ్వుకొని సరే అంటాడు. ఈ మారు శిష్యుడికి శివ మంత్రాన్ని ఉపదేశించి శివుడు మూర్తిని ఇచ్చాడు. భోలేనాథుడు త్వరగా కరుణిస్తాడు అని చెప్పి శిష్యుణ్ణి పంపించాడు. చైతన్యుడు 6 నెలల పాటు నిర్విరామంగా మంత్రజపము మరియు శివమూర్తి ఆరాధనలో నిమగ్నుడయ్యాడు. మునుపటి నారాయణుడి మూర్తిని పూజించకుండా దుమ్ము పట్టిన అటక మీదకు ఎక్కించేశాడు. చాలా రోజులు శివుడి మూర్తిని పూజించి మంత్రాన్ని జపించినా కూడా చైతన్యుడికి ఫలితం కనిపించక మళ్ళీ నిరుత్సాహ చెంది తిరిగి గురువు దగ్గరకు పయనమయ్యాడు. గురువుని చేరిన చైతన్యుడు నిర్వేదంతో శివుడి మూర్తి కూడా కరుణించలేదు కావున తనని అనుగ్రహించు దేవీ మూర్తిని ప్రసాదించమని కోరుకున్నాడు. గురువు జ్ఞానోదయానికి సమయం ఆసన్నమైంది అని తలచి శిష్యుడితో ఇలా అన్నాడు. ఈ యుగానికి కాళీమాత మూర్తి అన్నిటికన్నా శ్రేష్టమైంది కావున కాళీమాత మూర్తిని పూజించమని చెప్పి కాళీ మంత్రాన్ని కూడా ఉపదేశించాడు. చైతన్యుడు సంతోషంతో గృహోన్ముఖుడయ్యాడు. శివమూర్తిని కూడా మునుపటి విష్ణుమూర్తి పక్కన అటక ఎక్కించేశాడు. కాళీమాత మూర్తిని ఆరాధించడం మొదలుపెట్టాడు. కాళీమాత మూర్తి ముందర ధూపాన్ని వెలిగించి పూజించడం మొదలుపెట్టాడు. ఆ ధూపం గది మొత్తం నిండిపోతూ ఉంది. అటక మీద ఉన్న శివుడు మూర్తిని సమీపించగానే చైతన్యుడు కోపంతో వెళ్ళి, నన్ను అనుగ్రహించని ఈ మూర్తి కాళీమాత మూర్తికి అర్పించిన ధూపాన్ని పీల్చకూడదు అని ఆ మూర్తి యొక్క నాసిక రంధ్రాల్లో పత్తిని పెట్టబోయాడు. అంతలో ఆ విగ్రహం మాయమై కళ్ళ ఎదుట పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. పరమేశ్వరుడు చిద్విలాసం చేస్తూ దయతో కోరుకో అన్నాడు. ఈ అటస్పరిమాణానికి సంభ్రమాచార్యాల్లో మునిగిపోయిన చైతన్యుడు పరమేశ్వరుని ఇలా అడిగాడు. స్వామి, ఇన్ని రోజులు నా జప మరియు పూజలకి స్పందించని వాడివి. నీ మూర్తి నన్ను అనుగ్రహించటం కోసం కాదు అని తలచి నిన్ను పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు నన్ను అనుగ్రహించటానికి కారణం ఏమి అని అడిగాడు. పరమేశ్వరుడు ఇలా సమాధానం ఇచ్చాడు. కుమార చైతన్య, నువ్వు ఇన్ని రోజులు పూజించిన ఆ మూర్తిలో నేను ప్రాణంతో ఉన్నాను అన్న భావనతో పూజించలేదు. ఇన్ని రోజులు కేవలం ఒక రాతి విగ్రహంగానే భావించావు. కానీ ఈరోజు నా మూర్తికి ప్రాణం ఉంది అన్న భావనతో నేను ధూపాన్ని పీలుస్తాను అని, నా మూర్తిలో ప్రాణంతో కూడిన నేను ఉన్నాను అని తలిచావు కావున నీకు అనుగ్రహం లభించింది అని చెప్పాడు. వేదం కూడా ఇదే చెప్తుంది. ఏదో విగ్రహానికి దండం పెట్టేశామా వెళ్ళిపోయామా అని కాకుండా ఎప్పుడైతే ఆ విగ్రహంలో పరమాత్మ స్వరూపాన్ని స్మరిస్తామో అప్పుడే దానికి తగ్గ ఫలితం తప్పక లభిస్తుంది.